హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి ఫ్రెండ్స్? ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి యాక్చువల్లీ మనం ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్నాము కాండి, అందులో భాగంగానే ఇంకా రకరకాల వీడియోస్ పెడుతున్నాను. అంటే కొత్తగా ప్రెగ్నెంట్ అవుతున్న వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి అందులో భాగంగా ఈరోజు 38 వారాల అద్భుతం మన ప్రెగ్నెన్సీ జర్నీలో కడుపులో ఉన్న చిన్నారి ఏమేం నేర్చుకుంటుంది, ఏమేం తెలుసుకుంటుంది, వాటి గురించి డిస్కస్ చేద్దాము. సో అలాగే మన ఛానల్లో ఎర్లీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ అని చెప్పేసి 3 సెక్షన్స్లో 3 వీడియోస్ అప్లోడ్ చేశానండి. దాదాపుగా 30 సిమ్టమ్స్ ఉన్నాయి. సో కొత్తగా పేరెంట్స్ అవుతున్న వాళ్ళు చాలామంది యూట్యూబ్లని గూగుల్ అని వెతుకుతూ ఉంటారు. ఇంకా మన వీడియోలోకి వెళ్ళి మీరు ఒక్కసారి ఆ వీడియోస్ ఓపెన్ చేసి చూసినట్లయితే తల్లిదండ్రులు అవ్వబోతున్న వాళ్ళకి తప్పకుండా ఒక ఐడియా అనేది ఆ సిమ్టమ్స్ మీకు ఉన్నాయా లేదా అని తెలిసిపోతుంది. అలాగే 38 వారాల అద్భుతం ప్రెగ్నెన్సీ జర్నీ 9 నెలలు, ఒక్కొక్క నెలలో ప్రెగ్నెన్సీ లేడీలో ఉండే లక్షణాలు, కడుపులో ఉండే చిన్నారి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అవన్నీ కూడా నేను లాంగ్ వీడియోస్ చేశాను. ప్రతి ఒక్క మంత్ది, అలా 9 నెలలది, అలాగే డెలివరీ ముందు కనిపించే లక్షణాలు, అలాగే ఇంకా కడుపులో ఉన్న చిన్నారి యొక్క లక్షణాలు అన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేశానండి. మన ఛానల్లో కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో ప్రెగ్నెంట్ అవుతున్న లేడీస్కి తప్పకుండా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేనైతే ఆ వీడియోస్ పెట్టాను. ఓపెన్ చేసి చూసేయండి. నేనైతే గైనిక్నే కాదు, నేను ఒక అమ్మనే, ఉన్న సొంత అనుభవంతో తెలుసుకునేది, చూసింది, గ్రహించింది, విన్నది మీతో షేర్ చేస్తున్నాను, మీకు యూజ్ అవుతుందని. సో అందులో భాగంగా ఈరోజు టాపిక్ వచ్చేసి కడుపులో ఉన్న చిన్నారి ఈ 9 నెలలు ఏ ఏ పనులు నేర్చుకుంటుంది, ఎలా గ్రహిస్తుంది, ఏమేం తీసుకుంటుంది, ఏమేం మనకు రెస్పాండ్ అవుతుంది వేటికి అని చెప్పేసి ఆ వీడియోలోకి అయితే ఈరోజు డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. ఇలా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెడితే మీకు యూజ్ అవుతుంది కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా మీ కడుపులో ఉన్న బేబీ టేస్ట్ ప్రిఫరెన్స్ని తెలుసుకుంటుందండి, రుచి తెలుసుకుంటుంది. సో ఇది వచ్చేసి మనకు 9వ వారంలోనే తెలిసిపోతుంది. మీ ఏ ఫుడ్ తింటున్నారు, ఆ ఫుడ్ బేబీ మొత్తం తీసుకోకపోయినా ఎంతో అంత బేబీ కూడా ఆ ఫుడ్ అనేది డైట్లో చేర్చుకుంటుంది. సో దాని టేస్ట్ అనేది బేబీ రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో మీరు ఏం తిన్నా తినకపోయినా మీరు తినే తిండి అనేది బేబీకి నచ్చిందనుకోండి, బాగానే ఉంటుంది. ఒకవేళ బేబీకి నచ్చకపోతే అది వామిటింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు 7 months ఫుల్ వామిటింగ్స్ ఉండే. అసలు నేను తిన్నా కూడా మా బేబీ తీసుకోకపోయేది. ఈవెన్ బయటకు వచ్చినా కూడా అలానే ఉంది. తనకి ఏది ఇష్టంగా తినదనమాట. సో మనం కడుపుతో ఉన్నప్పుడు ఏదైతే మనం ఇష్టంగా తింటామో, సో బేబీ అది ఏదైతే ఇష్టంగా తీసుకుంటుందో అది బయటికి వామిటింగ్ రూపంలో రాలేదనుకోండి, అది బేబీ బయటకు వచ్చినా కూడా ఇష్టంగా తింటుందనే అర్థం అనమాట. సో అందుకనే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నీకు ఇష్టమైన అన్ని నువ్వు తింటూ ఉండు అని చెప్పేసి, నీకు ఏదైనా కోరికలు ఉంటే, ఏదైనా తినాలి అనిపిస్తే చెప్పు, చేసి పెడతా అని చెప్పేసి అమ్మలు అత్తమ్మలు అంటూ ఉంటారు, చేసి పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ కడుపుతో ఉన్న ఆ 9 నెలలు కూడా మీకు ఇష్టమైన అన్ని తినండి. బేబీ ఏది తీసుకోవాలో అది తీసుకుంటుంది. తనకి ఒకవేళ నచ్చకపోతే అది మీకు వామిటింగ్ రూపంలో డెఫినెట్గా బయటకు వస్తుంది. ఇది పక్కా అవుతుందండి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి. మీరు గ్రహించండి. సో బేబీ బయటకు వచ్చినాక ఆ ఫుడ్ మంచిగా ఇష్టంగా తిన్నదంటే మీరు కడుపుతో ఉన్నప్పుడు కూడా మీరు ఆ ఫుడ్ ఇష్టంగా తిన్నట్టే లెక్క. సో అదొక్కటి చూసుకోండి. తర్వాత వచ్చేసి వాయిస్ రికగ్నైజర్ అండి, వినికిడి శక్తి. సో మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది బేబీ కంపల్సరిగా గ్రహిస్తూ ఉంటుంటా అండి. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అమ్మ ఏది మాట్లాడినా బేబీ ఆ గొంతు ఎవరిది అని కంపల్సరిగా కనిపెడుతూ ఉంటుంది. అమ్మనే కాదు, మీ పార్ట్నర్ కూడా బేబీతో, కడుపులో ఉన్న బేబీతో మాట్లాడమని చెప్పండి. కంపల్సరీ అమ్మ నాన్న అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళు ఏంది మనము లేము. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట బేబీ ఖచ్చితంగా ఆ వాయిస్ రికగ్నైజ్ అయ్యి రెస్పాండ్ అవుతుంది. ఇది వచ్చేసి కడుపుతో ఉన్న వాళ్ళకి 6 నుంచి 7 నెలలో 6 to 7 monthsలో, అంటే 22 నుంచి 29 వారాల లోపే ఈ వాయిస్ రికగ్నైజ్ అవ్వడం అనేది బేబీ అనేది గ్రహిస్తుందన్నమాట. మీరు ఏది మాట్లాడినా కూడా బేబీ అనేది ఖచ్చితంగా వింటుంది, రిసీవ్ చేసుకుంటుంది అండ్ రెస్పాండ్ అవుతుంది. అందుకే మీరు కడుపులో ఉన్న బేబీతోనే, సో పాప అనుకుంటే పాప, బాబు అనుకుంటే బాబు, జెండర్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. మీ పార్ట్నర్కి కూడా చెప్పండి. మీ వాయిస్ బేబీ బయటికి కాగానే ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తుంది. సో ఇదైతే నేను ప్రాక్టికల్గా ఒకటి చెప్తాను. సో మా నాన్నగారి వాయిస్ అయితే నా కడుపులో ఉన్నప్పుడు మా బేబీ పాప ఎక్కువ వినేది. బయటకు వచ్చినాక కూడా మా నాన్నతో ఆమెకి చాలా బంధం ఏర్పడింది.
నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ రెస్పాన్స్ అండి. సో ఎమోషనల్గా బేబీ అనేది 3 నెలల నుండే అంటే 12వ వారం నుంచే తెలుసుకుంటుంది ఎమోషనల్స్ ఏంటివి అని చెప్పేసి. అంటే అమ్మ యొక్క నొప్పి ఎలా ఉంటుంది, అమ్మ దేనికి సంతోషిస్తుంది, అమ్మ దేనికి స్ట్రెస్కు లోనవుతుంది, అవన్నీ కూడా రికగ్నైజ్ చేస్తారనమాట బేబీ. సో మీరు నొప్పి పడుతుంటే అమ్మ దీనికోసం నొప్పి పడుతుంది. అలాగే మీరు నవ్వుతూ ఉన్నారనుకోండి, అమ్మ ఈ విషయాలను విని ఈ మూవీ చూస్తూ ఉంటే, ఈ కామెడీ షో చూస్తూ ఉంటే నవ్వుతూ ఉంది అని చెప్పేసి లోపల ఉన్న మీ బేబీ గ్రహించగలుగుతుందండి. ఇవన్నీ కూడా సహజంగా అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. సో మన పేగుతో పుట్టిన పిల్లలు పేగు బంధం అని ఎందుకంటారంటే ఇందుకే అంటారు. మన వాయిస్ని రికగ్నైజ్ చేయడము, అలాగే మన యొక్క సంతోషాన్ని, బాధని, ఆనందాన్ని అన్నిటినీ కూడా రికగ్నైజ్ చేయడం అనేది లోపల కడుపులో ఉన్న బేబీ 3 నెలల నుండే స్టార్ట్ చేస్తుంది అండి. 12వ వారం నుంచి బేబీ అన్ని ఆర్గాన్స్ అనేవి కొద్దిగా ఏర్పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా బేబీ రికగ్నైజ్ చేయగలుగుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎంత సంతోషంగా ఉంటే లోపల బేబీ కూడా అంత సంతోషంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు కడుపుతూ ఉన్నన్ని రోజులు ఈ కొట్లాటలకి, గొడవలకి, ఇంకా ఈగోలకి, అహంకారాలకి దూరంగా ఉండి హ్యాపీగా మీ హస్బెండ్తోని, ఇంట్లో వాళ్ళతో ఆనందంగా ఉండండి. మీరు ఎంత ఆనందంగా ఉంటే లోపల బేబీ కూడా అంత ఆనందంగా ఉంటారు. మీరు దేనికైనా నొప్పితో కానీ, మానసికంగా కానీ బాధపడుతూ ఆలోచనలు చేస్తూ ఉంటే బేబీ కూడా అదే రకమైన ఆలోచనలతో పుడతారు, ఆలోచిస్తూ ఉంటారు బయటకు వచ్చినాక. సో మీ సంతోషం, బాధ, ఆనందాన్ని అన్నింటినీ కూడా కడుపులో ఉన్నప్పుడు బేబీ ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. మీ నొప్పి ఏంటిదో, మీ సంతోషంగా దేనికి ఉన్నారో అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. అలా కడుపులో ఉన్న బేబీకి మనకు ఎమోషనల్ బాండింగ్ అనేది కడుపులో ఉన్నప్పుడే ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఆ బంధం అనేది, పేగు బంధం అనేది 3 నెలల నుంచి, కడుపులో ఉన్న బేబీ 3 నెలల నుంచి మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ ప్యాటర్న్ అండి. సో తల్లి లాంగ్వేజ్ ఏంటిది అనేది బేబీకి కడుపులో ఉన్నప్పుడే తెలిసిపోతుందన్నమాట. సో అకార్డింగ్ టు పరిశోధనల ప్రకారంగా బేబీ కడుపులో ఉన్నప్పుడే 3 రకాల లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేస్తుందంట. అంటే ఇప్పుడు సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ మ్యారేజ్ ఉందనుకోండి, 2 వేరే రకాల లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు అనుకోండి. సో బేబీ ఆ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేయగలుగుతుందంట. ఎప్పుడు 24 నుంచి 30 వారాల మధ్యలో ఆ లాంగ్వేజ్ అనేది బేబీ విని అర్థం చేసుకొని, సో నా తల్లిదండ్రులు ఈ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ లాంగ్వేజ్ని బేబీ నేర్చుకుంటారంట. అది 8వ నెల పూర్తి అయ్యేటప్పటికి బేబీకి ఆ లాంగ్వేజ్ అన్నీ అర్థమైపోతాయి, వినగలుగుతారు. బయటకు వచ్చినాక వాళ్ళు ఆ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతారు అనమాట. అంటే సర్టెన్ ఏజ్ వచ్చాక. సో బేబీ నార్మల్గా అయితే 6 మంత్స్ 7 మంత్స్ నుంచి కొంచెం అమ్మ అనడము, తర్వాత 9 to 11 మంత్స్ మధ్యలో తాత ఇలా అనడం అవుతూ ఉంటుంది కదా. అలా మన పిల్లలు పుట్టాక ఎవరు చెప్తారో అలా అనమని సహజంగా వాళ్ళు అమ్మ అని అంటూ ఉంటారు. కొంతమంది ముస్లిమ్స్ మా అంటూ ఉంటారు. సో మరి ఇంగ్లీష్ అలాంటి లాంగ్వేజెస్లో ఇంకొక రకంగా అంటూ ఉంటారు. అది ఎలా తెలుస్తుంది? బేబీ కడుపులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు మాట్లాడే మాటలు అన్నీ వింటుంది, ఆ లాంగ్వేజ్ ఏంటిదో అర్థం చేసుకోగలుగుతుంది, బయటకు వచ్చినాక మాట్లాడగలుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా 8 నెలలు పూర్తి అయ్యేటప్పటికి బేబీకి ఆ లాంగ్వేజ్ రికగ్నైజ్ అయిపోయి నేర్చుకుంటారు, కడుపులో బయటకు వచ్చినాక మాట్లాడగలుగుతారనమాట. తర్వాత వచ్చేసి సెన్సార్ డెవలప్మెంట్ అండి. అంటే కడుపులో ఉన్న బేబీ 8 నుంచి 9 వారాల లోపే ఆ టైంలో నుంచే కళ్ళతో చూస్తుందంట. అంటే అమ్మ ఏం చేస్తుంది అని చెప్పి కడుపులో నుంచి చూస్తుందంట. అలాగే అమ్మ ఏం తింటుంది అని చెప్పి ఆ రుచిని కూడా టేస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే అమ్మ ఏం మాట్లాడుతుంది, ఆ తర్వాత అమ్మ యొక్క స్పర్శ, అమ్మ యొక్క అంటే మనము బేబీ తన్నుతూ ఉంటాయి కదా కడుపులో. సో ఆ కిక్స్ అనేది ఎలా అంటే మమ్మీ ఏం చేస్తుంది, మమ్మీ ఏం తింటుంది, మమ్మీ ఏం చూస్తుంది, ఆ టైంలో ఒక్కొక్కసారి బేబీ అనేవి మనకు కదలికలు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఆ కదలికలన్నీ కూడా మీరు తినేదాన్ని బట్టి, మీరు కూర్చునే దాన్ని బట్టి, మీరు చూసేదాన్ని బట్టి లోపల బేబీ కిక్స్ అనేది చేస్తూ ఉంటుంది. అలాగే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా లోపల నుంచి బేబీ అబ్జర్వ్ చేస్తారు. సెన్సార్ అనేవి మనకు 5 సెన్సెస్ ఉంటాయి. చూడడము, వినడము, అలాగే తాకడము, వాసన చూడడము, అలాగే
టేస్ట్ చేయడము, ఈ 5 సెన్సెస్ కూడా కడుపులో ఉన్న బేబీ కూడా అనుభవిస్తారంట అండి. అందుకే మనం కడుపు మీద హాయిగా చేసి వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ స్పర్శకి వాళ్ళు కదులుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సహజంగా అవుతూ ఉంటాయి. అలాగే మనం ఏదైనా ఇష్టమైన ఫుడ్ తింటున్నాం అనుకోండి, ఆ ఫుడ్ కొంచెం బేబీ కూడా తీసుకొని నచ్చింది అనుకోండి కదులుతూ ఉంటారు. అంటే ఇంకొంచెం పెట్టు అన్నట్టుగా కొన్ని కదలికలు అవుతూ ఉంటాయి. అలాగే మనకిష్టమైన మూవీ కానీ చూస్తున్నా, మనకిష్టమైన మ్యూజిక్ కానీ వింటూ ఉన్నా ఒక్కొక్కసారి ఆ సౌండ్ శబ్దానికి కూడా ఆ టీవీ సౌండ్కైనా అలాగే ఫోన్లో సౌండ్కైనా బేబీ కదులుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. అలా సెన్సార్ డెవలప్మెంట్ అనేది బేబీలో 8 నుంచి 9 వారాల నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అంటే 2 నెలల నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సెన్సార్ ఆర్గన్స్ అనేవి డెవలప్మెంట్ అవుతూ ఆ డెవలప్మెంట్కి రెస్పాండ్ అవుతూ ఉంటారు బేబీ. సో ఇవ్వండి. సో మనం కడుపులో ఉన్న చిన్నారి ఏమేం చేస్తుంది, సో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఏం చేస్తున్నావు నాన్న కడుపులో బొజ్జలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం కదా, ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఏదైనా కూడా సో మన క్రియకి ప్రతిక్రియ అన్నట్టు నెక్స్ట్ రెస్పాండ్ అయినట్టుగా మనం ఏం చేసినా లోపల బేబీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఎమోషనల్గా రెస్పాన్స్ పెరుగుతూ ఉంటాయి. మన లాంగ్వేజ్ వాళ్ళు విని బయటకు వచ్చినాక మాట్లాడుతూ ఉంటారు. మనం ఏం తిన్నా దానికి టేస్ట్కి వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. మనం ఏం మాట్లాడినా మన వాయిస్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. సెన్సెస్ అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా లోపల చిన్నారి చేస్తున్న పనులు, డెవలప్మెంట్, ఏమేమి నేర్చుకుంటుంది, ఎలా ఉంటుందనే వీడియో అన్నమాట. సో కడుపుతూ ఉన్న వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ కడుపులో ఉన్న చిన్నారి ఏమేం చేస్తుంది, ఏమేం నేర్చుకుంటుంది, దేనికి రెస్పాండ్ అవుతుంది, ఎలా కదలికలు అనేవి ఎందుకు ఎలా ఎప్పుడు ఉంటాయి అనేది ఈ లాంగ్ వీడియోలో నాకు తెలిసింది, నేను తెలుసుకుంది, అనుభవించింది, చూసింది, విన్నది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇదండి ఇవాల్టి ప్రెగ్నెంట్ సిరీస్లో ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఇంటికి దగ్గరలో ఉన్న మీ చుట్టాలలో అలాగే మీ ఫ్రెండ్స్లో మీలో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే తప్పకుండా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ ప్రెగ్నెంట్ సిరీస్ వీడియోస్ అయితే నేను ఎవ్రీ వీక్ సాధ్యమైనంత వరకు పోస్ట్ చేస్తున్నాను. సో కంపల్సరిగా మనకు ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది, లోపల చిన్నారి ఏం చేస్తుంది అని చెప్పేసి. సో అందుకోసం ఈ వీడియో అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రాగానే ఓపెన్ చేసి చూసేయచ్చు. సో మరొక వారంలో మరొక మంచి ప్రెగ్నెంట్ సిరీస్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, అందరికీ నమస్తే.